ప్రశ్న టీం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాకాంక్షలు. వి కంగ్రాచ్యులేట్ యూ ఫర్ ద స్టూపెండస్ మెజారిటీ. ఇకపోతే టీడీపీ కేడర్ చేస్తున్న అతి. ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పర్మిషన్ తీసుకొని రావాలి. అలాంటిది కార్లు వేసుకొని జెండాలు పట్టుకొని లోపలికి యూనివర్సిటీలోకి ఒక దొమ్మి చేయటమే కాకుండా అక్కడికి వచ్చి అక్కడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలున్న ఆ శిలాఫలకాలని పగలగొట్టడం, ఆ పేరుని తీసేయటం. దిస్ ఇస్ రిడిక్యులస్. ఆ విజువల్స్ చూసిన తర్వాత అరే ఏ రాజకీయ పక్షమైనా ఇంతే ఉంటుందా? ఆ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీదకి వెళ్ళి దొమ్మి చేయడానికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు యూనివర్సిటీలోకి వెళ్ళి దొమ్మి చేయడానికి ఏంటి తేడా? దీన్ని పక్కాగా దొమ్మి అనే అంటాం. ఎవరిచ్చారు మీకు అధికారం? టీడీపీ కేడర్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ అహంకారం చూసైతే ప్రజలు వైఎస్ఆర్సీపీని నేలకి అధపాతాళంలోకి తొక్కారో అదే అహంకారాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు పెయిన్ ఫేస్ చేసి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఉండొచ్చు, మీ అధినాయకుడిని జైల్లో పెట్టుండొచ్చు, దాని యొక్క ప్రతీకారం తీర్చుకోవాలని మీకు ఉండుండొచ్చు. కానీ ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇలాంటి పనులు చేశారు కాబట్టే వైసీపీని ప్రజలు ఓడించారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పేరు మార్చాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎన్టీఆర్ పేరుగా మళ్ళీ మార్చాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఓకే చెప్పించుకోవాలి. ఇది పద్ధతి. కాన్స్టిట్యూషనల్గా డెమోక్రటిక్ వాల్యూస్ని ఫాలో అవ్వాలి. మీరు ఈ పని ఆవేశంలో చేసి ఉండొచ్చు, మీరు ఈ పని చేసేటప్పుడు మీకు మంచి మత్తు హై రావచ్చు, కానీ దీని రిపర్కషన్ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఫేస్ చేయాల్సి వస్తుంది, మీ పార్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు గుర్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు నారా కోడూరులో ఆయన వెళ్ళిపోగానే పసుపు నీళ్లతో రోడ్డులను కడిగారు. దాని తర్వాత 4 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైందో మీకు అందరికీ తెలుసు. ఇదే ప్యాటర్న్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వాళ్ళ ట్యాంకర్లతో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కేడర్ వెళ్ళిన తర్వాత పసుపు నీళ్లు జల్లారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటో మీరు చూస్తున్నారు. ఒకసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెక్స్ రాకెట్, కాల్ మనీ అని చెప్పి, ఇసుక దందాలని చెప్పి, జన్మభూమి కమిటీల్లో అవినీతులు అని చెప్పి ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు. కానీ మళ్ళీ అదే అహంకారాన్ని ఫాలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న 151 సీట్ల ప్రభుత్వం అని విర్రవీగిన వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూర్చున్నారో మీరు చూస్తున్నారు. ఫైనలీ 151 సీట్లతో ఉన్న వైఎస్ఆర్సీపీనే ప్రజల కింద కూర్చోబెట్టారు. ప్రజలకి ఏ పార్టీతో సంబంధం లేదు. దే విల్ ఆల్ బీ అబ్జర్వింగ్ అస్. అండ్ ఇంకోటి, ఈ వీడియో చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పేటీఎం అనో ఇంకోటనో కొంతమంది వాగొచ్చు. మీరు వాగినా పర్లేదు, ఒకసారి వెళ్ళి మా రికార్డు చూడండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని వీడియోలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మాట్లాడాం. ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి అభ్యంతరాలున్నా, వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద అభ్యంతరాలున్నా, కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద అభిప్రాయ భేదాలు ఉన్నా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. వన్స్ అగైన్ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ పార్టీల కార్యకర్తలకి వి కంగ్రాచ్యులేట్ యూ హార్ట్ఫుల్లీ.